దర్శనం చాలా ఇంపార్టెంట్ ఆత్మీయ జీవితంలో, ముఖ్యంగా సేవకుడికి చాలా ఇంపార్టెంట్. పిల్లలు దర్శనం ఉండాలి. కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, సేవ పట్ల, పరిచర్య పట్ల, వ్యక్తిగత ఆత్మీయ జీవితం పట్ల ఖచ్చితంగా ఒక దర్శనం ఉండాలి. విశ్వాసకైనా, సేవకుడికైనా, ఎవరికైనా సరే ఎన్నున్నా లేకుండా ఒక దర్శనం ఉండాలి. ఒక దర్శనంతో ముందుకెళ్ళాలి. బాగా వినాలి, బాగా వినాలి. దర్శనం గురించి నేను అడిగినప్పుడు, దర్శనం అంటే ఏంటి ప్రభు అని అడిగినప్పుడు, దైవికమైనటువంటి అనుసంధానము, దేవునికి మానవునికి ఉన్నటువంటి దైవికమైనటువంటి అనుసంధానము. విజన్ రివీల్స్ గాడ్స్ గ్రేస్. జాగ్రత్తగా, అదే రివీల్ అయింది ఇక్కడ. దర్శనము దేవుని కృపను ప్రత్యక్షపరుస్తుంది. దేవుడు ప్రత్యక్షమవుతాడు. సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దర్శనం ద్వారా దేవుడు మనకు అనుసంధానం అవుతాడు. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి, చూడండి ఏం మాటలు అక్కడ, భూమి మీద నిలిచి ఉండనని ఇచ్చిన దాని కొన ఆకాశమునంటుచుంది. ఇంగ్లీష్ బైబిల్లో భలే ఉంటుంది, హెవెన్స్. ఆకాశం అనగానే హెవెన్ అని ఉంటుంది. ప్రియులారా, భూమి నుండి పరలోకానికి అనుసంధానము చేయబడింది ఆ నిచ్చెన. ఎవరికి వచ్చింది ఆ దర్శనం? యాకోబుకు వచ్చింది. అర్హత లేనిటువంటి వాడు యాకోబు. యాకోబు అనే మాటకు బేరగాడు, మోసగాడు, వంచకుడు ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆయన పేరుకి సరైనటువంటి అర్థాలు ఏమీ లేవు. తన జీవితమే ఒక భయంకరమైనటువంటి జీవితం. అన్ని కూడా అడ్డదారులను వచ్చాయి. ఆ జ్యేష్ఠత్వము తనకు వచ్చేది కాదు. తన అన్న దగ్గర లాక్కున్నాడు. ఆశీర్వాదం, అన్నకెళ్ళవలసినటువంటి ఆశీర్వాదాలు కూడా లాక్కున్నాడు. ప్రతిదీ కూడా తనకు అడ్డదారుల్లోనే వచ్చాయి. కానీ అడ్డదారుల్లో వచ్చి అయోగ్యుడిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆశీర్వాదం ఉంది, ప్రవచనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తన జీవితంలో పరిపూర్ణమైనటువంటి దర్శనం లేదు. కలగంటున్నాడు, ఆ కలలో కనబడుతుంది భూమి మీద నిలిచి ఉన్నటువంటి నిచ్చెన ఆకాశపు కొనను అంటుకుని ఉంది. ఆ యొక్క నిచ్చెన మీద నుంచి దేవుని దూతలు దిగుతున్నాయి, ఎక్కుచున్నాయి. ఇదే దర్శనం, అంతే. ఆ ఒక్క దర్శనం తన జీవితాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక టర్నింగ్ పాయింట్. అంత ముందున్నటువంటి వాగ్దానాలు వేరు, ఇప్పుడు తనకు వచ్చినటువంటి దర్శనం వేరు. దర్శనం అనగా దేవునితో అనుసంధానము చేయబడటం.